తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో లావాదేవీలు నిర్వహిస్తున్న 16 బ్యాంకులకు సంబంధించిన ప్రతినిధులతో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క ప్రమాద బీమా ఒప్పంద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా ఆర్థిక ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు నాతో పాటు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, గడ్డం వివేక్ గారిని, మొహమ్మద్ అజరుద్దీన్ గారిని, అడ్లూరి లక్ష్మణ్ గారిని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అరకర వేణుగోపాలరావు గారిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు గారిని, తెలంగాణ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ గారిని, మీ ఉద్యోగ సంఘాల నాయకులను, జేఏసీ ప్రతినిధులను, నిరంతరం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ముందు వరుసలో నిలబెడుతున్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ పిలిచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వము అంటే నమ్మకం, తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యత నిర్వహించడం అంటే సంపూర్ణమైన భద్రత అని చెప్పి ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు నిరూపించినందుకు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. వాస్తవంగా మొట్టమొదటి కార్యక్రమాన్ని మిత్రులు బట్టి విక్రమార్క గారు ఆలోచన చేసి సింగరేణి సంస్థలో అమలు చేద్దాం, సింగరేణి కార్మికులకని వారు నా దగ్గరకు వచ్చి ప్రస్తావించారు. ఆ రోజు 100% నాకెందుకో నమ్మకం అనిపించలే. ప్రమాదవశాత్తు ఒక కార్మికుడు చనిపోతే 1,25,00,000 రూపాయలు ఒక్క పైసా కార్మికుడు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బీమా చెల్లించకుండా ఇది ఎలా సాధ్యమవుతుంది అని వారు బ్యాంకర్స్తో మాట్లాడి ఉద్యోగుల జీతభత్యాల లావాదేవీలు, సింగరేణి సంస్థ యొక్క లావాదేవీల నేపథ్యంలో బ్యాంకర్స్ని ఒప్పించి మెప్పించి కార్మికులకు ప్రమాద బీమా ₹1,00,00,000 పైగా ఏ కార్మికుడు చనిపోయినా ఇచ్చే విధంగా వారు ఒప్పందాలు చేసిండ్రు. ఈ రోజుకి నాకు తెలిసినంత వరకు బట్టి విక్రమార్క గారు సవరించాలి, ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏదైనా లోపం ఉంటే, 45 మంది సింగరేణి కార్మికులు ప్రమాదం వల్ల చనిపోతే ప్రతి కుటుంబానికి ₹1,00,00,000 పైగా చెక్కును వారు అందజేయడం ద్వారా కుటుంబాలు పెద్దలుగా కుటుంబాన్ని ఆదుకోవడంలో ముందుండే కార్మికుడు చనిపోయినప్పుడు విలువైన ప్రాణాన్ని ఆ సంస్థ తెచ్చివ్వలేకపోవచ్చు. ఆ విలువైన ప్రాణాన్ని ఆ సంస్థ అధిపతిగా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వము తిరిగి తెచ్చివ్వలేకపోవచ్చు. కానీ ఆ కుటుంబ యజమానిగా, కుటుంబంలో అత్యంత బాధ్యత వహిస్తున్న వారి యొక్క బరువును ఊహించని విధంగా చదువుకునే పిల్లలు కావచ్చు, వయసు పైబడిన తల్లిదండ్రులు కావచ్చు, వయసుకు ఎదిగిన ఆడపిల్లలు కావచ్చు, ఒక్కసారిగా వాళ్ళ ఆదరణ కోల్పోయినప్పుడు ఎంత ఆందోళనకరమైన పరిస్థితులు, ఎంత బాధకరమైన సందర్భమో మనం అందరికీ తెలుసు. 90% ఇక్కడికి వచ్చిన మా ఉద్యోగ ప్రతినిధులు మధ్యతరగతి వాళ్ళమే, నాతో సహా. మధ్యతరగతిలో బయటపడి సమస్య చెప్పుకోలేము,
సమస్య ఉంటే ఉన్నది, ఎవడేమన్నా అనుకొని బరితెగించి వీధుల్లో తిరిగే సాహసము మనం చేయలేం. చెప్పుకోలేని బాధ, తీర్చలేని సమస్య ఉన్నప్పుడు దుఃఖంతో కుమిలిపోవడము, కష్టాలలో ఉన్న కుటుంబానికి ఒక విశ్వాసం కల్పించాల్సిన మనమే ధైర్యాన్ని కోల్పోయినప్పుడు ఆ కుటుంబం మొత్తం కుప్పగూలిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఏ సంస్థకైతే, ఏ సంస్థ కోసం రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేస్తున్న ఆ కార్మికుడు కానీ, ఆ ఉద్యోగి కానీ ఊహించని ప్రమాదంలో చనిపోయినప్పుడు ఆ సంస్థ కోటి పైగా ఆర్థికంగా అండగా నిలబడితే 100% ఆ కుటుంబం మనోధైర్యంతో బ్రతకడానికి, సమాజంలో తలెత్తుకొని నిలబడడానికి, బతికున్నప్పుడు పలకరించే వాళ్ళు, బతికున్నప్పుడున్న బంధుత్వాలు మనం చితికిపోయినప్పుడు, లేకపోతే మన మీద చితి పేర్చినప్పుడు ఎక్కువ కాలం ఏవి నిలబడవు. సానుభూతి చూపించే వాళ్ళు ఉండొచ్చు, మన పట్ల సానుకూలత చూపించే వాళ్ళు ఉండొచ్చు, కానీ మన సమస్యలకు ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు చాలా అరుదు. అందుకే యజమానే ఆ బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ యజమాని అనంటే సింగరేణి కార్మికులకు సింగరేణి సంస్థ, విద్యుత్ కార్మికులకు విద్యుత్ సంస్థ, రోడ్డు రవాణా కార్మికులకు రోడ్డు రవాణా సంస్థ, మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వమే యజమాని. ఆ యజమాని మీకు నమ్మకం, విశ్వాసం కల్పించడమే కాకుండా మీకు భద్రత కల్పించే బాధ్యత కూడా ఆ యజమానిదే. ఆ యజమానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మేము కాదు, నేను, బట్టి విక్రమార్క గారు, గడ్డం వివేక్ గారు, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మేము కాదు యజమానులు. మేము కూడా ప్రజలెన్నుకుల సేవకులమే. ఒక రకమైన బాధ్యత మీకిస్తే ఇంకొక రకమైన బాధ్యతను మాకిచ్చారు. మనందరి యజమానులు ప్రజలే, ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలే మీకు మాకు యజమానులు. ఆ యజమానే మనకు భద్రత కల్పించాలన్న ఆలోచన చేసి సింగరేణి సంస్థలో సాధ్యమైన ₹1 కోటి పైబడి ఉన్న ప్రమాద బీమా భద్రత రాష్ట్రంలో బాధ్యత నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగికి అందించాలి అని మా మిత్రులు బట్టి గారితో నేనే ప్రస్తావించడం జరిగింది. అక్కడ సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎట్లా సాధ్యం కాదు, సాధ్యం అవ్వడానికి అవకాశం ఉంది. బ్యాంకర్స్ని అందరిని కూడా మీరు పిలిచి సమావేశం పెట్టండి, వాళ్ళతో చర్చించండి, వాళ్ళని ఒప్పించండి. తద్వారా మన ఉద్యోగులు, మన కుటుంబ సభ్యులు అడగకపోయినా యజమానిగా ఈ ప్రభుత్వం బాధ్యత వాళ్ళకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి, ఈరోజు మీరు అడగకపోయినా, మీ డిమాండ్లలో ఈ అంశం లేకపోయినా, ఈరోజు ఈ ప్రభుత్వం ఒక బాధ్యతతోని ముందుకు వచ్చి 16 రాష్ట్ర ప్రభుత్వంతో లావాదేవీలు నిర్వహిస్తున్న బ్యాంకర్స్ని అందరినీ పిలిపించి మీ సమక్షంలో తెలంగాణ రాజధాని అయిన హైదరాబాదు నడిబొడ్డున్న రవీంద్ర భారతిలో వీళ్ళందరితో ఒప్పందాలు చేపించి ఈ రోజు నుంచి మీకు ప్రమాదం ఏదైనా ఊహించని సంఘటన జరిగితే ఏది జరగొద్దు, 100 సంవత్సరాలు మీరు ఆరోగ్యంగా ఉండాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రభుత్వానికి మీరు సేవలు అందించాలి, ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట మీరు పెంచాలనేదే మా ప్రభుత్వం యొక్క భావన. అనుకోని దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు మిమ్మల్ని ఆదుకోవాలన్న ఆలోచనతోనే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మా మిత్రులు బట్టి విక్రమార్క గారు ఏర్పాటు చేసిండ్రు. పెద్ద ఎత్తున మీరు చప్పట్లతోని వారిని అభినందించండి. నాయకుడిగా మంచి పని చేసినప్పుడు మీరు గుర్తించి మీరు చప్పట్ల ద్వారా అభినందిస్తే ఆ ఉత్సాహంతో ఇంకా 2 ఇంతలు వారు పనిచేసే అవకాశం ఉంటుంది. ఇంతకుముందే శ్రీనివాస్ గారు కొన్ని విషయాలు ప్రస్తావించండి, అందుకే నేను బట్టి గారి దిక్కు చూపించిన. ఆయనది కమ్మమే, ఈయనది కమ్మమే, నాది కమ్మమే, నీది కమ్మమే. మరి మనకు కావాల్సిన నిధులు
వారి నుంచే వస్తాయి కాబట్టి అందుకే నా వైపు తిరిగి నమస్తే పెట్టడానికి పోతే అటువైపు పెట్టమని అటు చూపించిన. మా జగదీష్ వస్తే ఆయన మిత్రుడే పొన్నం ప్రభాకర్ గారు కాబట్టి ఆయన నమస్కారం ఆయనకి ఇప్పించిన క్యాబినెట్లో ఆయన చెప్పే విషయాలు ప్రస్తావించడానికి. నేను గుంపు మేస్త్రినే, చాలామంది అవహేళన చేస్తారు. నేనేమనుకోను, నేను గుంపు మేస్త్రిని, ఈ గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రిని. ఈ గుంపు అంతా నాది, ఈ గుంపు నాది. ఈ గుంపే కదా నా బలము, ఈ గుంపే కదా నా ప్రతిష్ట, ఈ గుంపే కదా నా సంక్షేమాన్ని, నా అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్లేది. పేద ప్రజలకు మా ప్రభుత్వానికి వారధులు బ్రిడ్జ్ ఈ గుంపే కదా. అందుకే నేను గుంపు మేస్త్రిని అని చెప్పిన. కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు, మేము దొరలమని, మా గడీలు ఉన్నాయని. అట్లాంటి పోకడలు నా దగ్గర ఏం లేవు. ఆ రోజైనా ఈ రోజైనా, ఆనాడు జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నా, లేదా ఎమ్మెల్సీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు ప్రేమతో రేవంత్ అన్న అని ఏ విధంగా పిలిచిందో ఈరోజు ముఖ్యమంత్రిగా కూడా మీరు రేవంత్ అన్నగా పిలిస్తేనే నాకు ఇష్టం. ఇది శాశ్వతం. మిగతా అన్నీ వస్తుంటాయి పోతుంటాయి. జెడ్పీటీసీ వచ్చింది, అది పోయి ఎమ్మెల్సీ వచ్చింది, అది పోయి ఎమ్మెల్యే వచ్చింది, అది పోయి ఎంపీ వచ్చింది, అది పోయి ఈరోజు ముఖ్యమంత్రి వచ్చింది. నా హోదా, నా పదవి మారొచ్చు, కానీ మీకు నాకు ఉన్న అన్నదమ్ముల అనుబంధం అనేది శాశ్వతం. అందుకే మీరు రేవంత్ అన్న అని ఏ ఉద్యోగం పిలిచినా, నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో మా అధికారులు కొంతమంది మీ ప్రతినిధులు వచ్చి రేవంత్ అన్న అని మాట్లాడుతుంటే, సార్ వాళ్ళకి మనం సార్ అని పిలవమని చెప్పాలి అన్నారు. అంటే నేను చెప్పిన అట్లా చెప్తే నీ ఉద్యోగం పోతుంది మొదల అని. సార్ అనో దొర అనో పిలిపించుకుంటే పిలిచేటోడు మనసులో అనుకుంటాడు దొరుకుతావు కదా బిడ్డ అని. అన్నాన్ని పిలిచిండంటే అది ఇష్టంతోనో ప్రేమతోనో పిలిచిన పిలుపు. నాకు అదే ఇష్టం. మీ సోదరుడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను మాట వరుసకి మాట చెప్పట్లే. నేను సంపూర్ణంగా నా మనసులో అనుకునేదే ఈరోజు మీతో చెప్తున్నా. నాకు ఒక బాధ్యత ఉంది, మీకు ఒక బాధ్యత ఉంది. మనందరం కలిస్తేనే 4 కోట్ల ప్రజలకు సేవ అందించగలం, సంక్షేమ ఫలాలను చేరవేయగలం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మనం తీర్చిదిద్దగలం. ఇవాళ మీరే ఆలోచన చేయండి. మారిందల్లా మా 17 మందిమే ఉన్నది. మీరే ఎమ్మెల్యేలు, ఎంపీలు దాదాపుగా 50% పైగా పాతోళ్ళే గెలిచి ప్రభుత్వ నిర్ణయాలు చేసే 15 మంది మాత్రమే మారినాం. 10 సంవత్సరాలు ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని 8,11,000 కోట్ల రూపాయలు అప్పు చేసి అన్ని రకాల సమస్యలను సృష్టించి 10 సంవత్సరాలలోనే 100 సంవత్సరాల కాలం చేయగలిగిన విధ్వంసాన్ని చేసి ఎక్కడిదక్కడ పడేసి నిత్యం 12 గంటలు పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు జీతభత్యాలు ఇవ్వని పరిస్థితి రాష్ట్రంలో ఉండేనా లేదా మీరే ఆలోచన చేయండి. నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మిమ్మల్ని. డిసెంబర్ 7, 2023 నాడు ప్రజాపాలన ప్రభుత్వం బాధ్యత తీసుకోకంటే ముందు డిసెంబర్ 1 నాడు మీకేమైనా జీతాలు వచ్చిండేనా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. విడతల వారీగా మీరెక్కడనో విధిలేని పరిస్థితుల్లో ఇన్స్టాల్మెంట్లల్లో మీరు ఇల్లు తెచ్చుకోనో, పిల్లల చదువుల కోసం తెచ్చుకోనో, లేకపోతే ఆరోగ్యం కోసం, తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం మీరు లోన్లు తెచ్చుకొని ఇన్స్టాల్మెంట్లు మీరు కట్టుకుంటుంటే మీ యజమాని కూడా మీకు జీతాలు ఇన్స్టాల్మెంట్లలో ఇచ్చే పరిస్థితి ఉండే. ఆ రోజు ఏ రోజు కూడా 10 తారీఖు కంటే ముందు మీకు జీతాలు వచ్చే పరిస్థితి లేదు. మొత్తం జీతం ఒక్కసారి కూడా వచ్చే పరిస్థితి లేదు. వెనకటికి ఎవరు అనేది మేం పఠాన్లకు బాకీ, మాకు పకీర్లు బాకీ అని. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి మొత్తం గందరగోళం. నేను 7 తారీఖు మధ్యాహ్నం బాధ్యత తీసుకొని సాయంత్రం సచివాలయానికి వెళ్ళి
నా ఛాంబర్లో కూర్చున్న తర్వాత ఇదే రామకృష్ణారావు గారు శాంతకుమారి గారిని ఇద్దరిని వీరు ఆర్థిక ఫైనాన్స్ సెక్రటరీ ఆ రోజు ఇద్దరిని పిలిపించి కూర్చోబెట్టి ఏంది పరిస్థితి అని అంటే వాళ్ళు ఏదో మొత్తం వాళ్ళు తయారు చేసింది చెప్పబోయి అవన్నీ వద్దు కానీ ప్రజలకు సేవలు అందిస్తున్న మన ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏంది ఈ నెల డిసెంబర్ 1 నాడు జీత భత్యాలు ఇచ్చిండ్రా లేదా అని అంటే ఇంకా లేదు సార్ సర్దడానికి ప్రయత్నం చేస్తున్నా అక్కడ ఇక్కడ కొన్ని ఇచ్చినా ఈ నెలాఖరు వరకు మాత్రం ఈ మంత్ జీతాలు ఇస్తాం సార్ డిసెంబర్ నెల అని అడిగారు నేను రామకృష్ణారావు గారికి చెప్పిన నాకు ఇవన్నీ చెప్పకు ఈ డిసెంబర్ 7 తారీఖు నుంచి బాధ్యత నాది అంటే జనవరి 1 తారీఖు నాడు ఇచ్చే జీతం నేను ఇవ్వాల్సిన జీతం డిసెంబర్ 1 నాడు ఇవ్వాల్సిన జీతం చంద్రశేఖరరావు గారు ఇవ్వాల్సిన జీతం వారి జీతం నీ ఇష్టం విడతల వారిగా ఇస్తే ఇవ్వు నాకు అభ్యంతరం లేదు కానీ నా కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగస్తులకు నేను వచ్చిన తర్వాత విడతల వారిగా అనేది కుదరదు అని 2024 జనవరి 1 తారీఖు నాడు మొదలుపెట్టి ఈ రోజు వరకు ఎన్ని సమస్యలు ఎన్ని అవాంతరాలు ఎన్ని అభ్యంతరాలు ఎన్ని ఆర్థిక ఎగుడు దిగుడు పరిస్థితులు వచ్చినా మీకు 1 తారీఖు నాడు జీతాలు ఇచ్చినా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇది నేను గొప్పల కోసం చెప్పట్లేదు మీకోసం గుర్తు చేస్తున్నా నేను నా బాధ్యతను బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడగడం కోసమే ఈరోజు ఈ అంశాన్ని మీ ముందు ప్రస్తావిస్తున్నా మీరే కాదు 58 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులను 61 సంవత్సరాలకు పెంచి ఆ రిటైర్మెంట్స్ అన్నీ 2024 నుంచి మొదలైనవి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డది అన్నట్టు మీ జీతభత్యాలకే నేను ప్రయత్నం చేస్తుంటే ప్రతి నెల 1000 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా నాకు మళ్ళీ మోపైనాయి మా జగదీష్ కలిసినప్పుడల్లా 35 ఏళ్ళు సేవ చేసిరు సార్ పిల్లల పెళ్ళి ఉండే ఆరోగ్యం లేదు ఆపరేషన్ ఉంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఎట్లా సార్ అంటాడు ఉండరా నాయన ఉన్న జీతం ఇచ్చేటట్లేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నేను ఎక్కడికి వెళ్తే వాళ్ళ మరి ఏదన్నా నువ్వు ఆదాయం పెంచాలి కదా అని నేను అయినా ఎప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూడలే అన్ని ప్రయత్నాలు చేసినాం కొద్దిగా నెలకు 200 300 నుంచి 500 నుంచి 750 కోట్లు ప్రతి నెల మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లెక్క కట్టించినా సరిపోతలేవంటే మన ఒక రోజు చర్చలు వచ్చినప్పుడు ఇక ఏమన్నా కానీ నాయన 100 రోజుల్లో 6000 కోట్లు ఇస్తా అని చెప్పిన మొదటి విడత 2000 కోట్లు ఇచ్చినా లేదా మీ జేఏసీ నాయకులని చెప్పమని ఈరోజు చెప్పిన మాట మీద ఉన్నదా లేదా ఈ ప్రభుత్వం ఇదే కాకుండా మీ ఆరోగ్య భద్రత గురించి మాట్లాడితే అన్ని రకాల చర్చలు చేసి మిమ్మల్ని ఒక కమిటీ చేసి మా అధికారులను అందరినీ చేసి ఇంతకుముందే రామకృష్ణారావు గారు చెప్తారు మొదటి సమావేశం 27 తారీఖు నాడు పెట్టుకున్నాం సార్ ఇక మొదలవుతున్నదే ఏదన్నా చిన్న అవాంతరాలు వచ్చినా మీరు సూచన చేయండి మా ఇంటెన్షన్స్ రాంగ్ లేవు మా ఉద్దేశాలలో తేడా లేదు అమలు చేసే క్రమంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకుందాం మీరు వేరు నేను వేరు అన్న భావన నేను లేను కొన్నిసార్లు నాకు కూడా తట్టకపోవచ్చు కొన్నిసార్లు ఈ అంశాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలనో బాధితులుగా మీకెక్కువ అనుభవం ఉండొచ్చు మీ అనుభవాన్ని ప్రభుత్వంతో పంచుకుంటే ఆ సమస్యని తక్షణమే పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఈరోజు మీ ఆరోగ్య భద్రత కావచ్చు మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు మీ శాలరీస్ కావచ్చు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే జరగరాని దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు ఈ ప్రభుత్వమే ఒక కుటుంబ పెద్దగా వ్యవహరించి మీ కుటుంబాన్ని ఆదుకునే మంచి ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వస్తున్నాం ఇక ఇవన్నీ చేస్తూనే మళ్ళీ అవ్వంగానే మా ముజీబో లేకపోతే శ్రీనివాసో లేకపోతే జగదీశో పోయేటప్పుడు చెప్తాడు అన్నాక పిఆర్సీ ఉండే మళ్ళీ గాదాని సంగతి ఏంటి గ్యారెంటీగా పోయేటప్పుడు అంటాడని నాకు నమ్మకం ఉన్నది తప్పకుండా మా ఉప ముఖ్యమంత్రి గారికి నేను సూచన చేస్తున్నా
దానికి సంబంధించి కూడా మనం ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట నిలబెట్టుకోవడానికి మనం ఖచ్చితమైన ప్రయత్నం చెయ్యాలి. వాళ్ళ విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోవాలి. మీ విశ్వాసమే మా బలం. మిత్రులారా, నా ఇంకొక విజ్ఞప్తి, రోజుకొక గంట మనం అదనంగా పనిచేద్దాం. మనం ఏం బిల్లులు పెంచుతలేం, కానీ మన కట్టాల్సిన పన్నులు కొంతమంది కట్టకుండా తప్పించుకుంటున్నారు. తప్పించుకునే వాళ్ళని పట్టుకునే బాధ్యత మీదే, నాదైతే కాదు. ఆదాయాన్ని పెంచండి. ఆ పెంచిన ఆదాయాన్ని మీ అవసరాలు తీర్చడానికి నేను ఉపయోగిస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. ఈ మధ్యనే మా జిఎస్టీ ఆదాయం పెరిగింది. మా శ్రీనివాసరెడ్డి గారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు కొంత ఆదాయాన్ని పెంచిండు. ఇంకొన్ని శాఖలలో మా ఆదాయం పెరిగింది. ఏది కూడా వృధా చేయకుండా ప్రభుత్వ ప్రతినిధులుగా మీకే వాటిని ఖర్చు పెడుతున్నాం. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు చిన్న ఆరోపణ లేకుండా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదవాళ్ళకి ఇస్తే దాదాపుగా 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలు లబ్ధిదారులకు పంచిపెడితే అనా పైసా అవినీతి జరగకుండా చిన్న ఆరోపణ లేకుండా ఈరోజు ఆ పథకం అమలు జరుగుతుందంటే అందులో మీ శ్రమ లేదా? అడిగిన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు అందించిందంటే అందులో మీ సేవ లేదా? 3,28,00,000 పేదలకు 6 కిలోల సన్న బియ్యం అందిస్తున్నారంటే అందులో మీ సేవ లేదా? 47 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామంటే అందులో మీ సేవ లేదా? 55 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ అందిస్తున్నామంటే అందులో మీ సేవ లేదా? ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు విద్యా ప్రమాణాలు పెంచి బ్రేక్ఫాస్ట్ లంచ్తో సహా నాణ్యమైన విద్యనే కాకుండా పౌష్టికాహారంతో ఈరోజు పేదలకు బుక్కడు బువ్వ పెట్టగలుగుతున్నాం, బ్రేక్ఫాస్ట్ పెట్టగలుగుతున్నాం అంటే అందులో మా ఉపాధ్యాయుల చొరవ లేదా? ఇవాళ స్వయం సహాయక సంఘాలకు 67 లక్షల మంది మా ఆడబిడ్డలకు 60,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాల లింకేజ్ ఇప్పించి 2,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ పేరు మీద చెల్లించిన దాంట్లో మీ శ్రమ, మీ కృషి లేదా? 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి స్వయం సహాయక సంఘాలకి ఈరోజు అందిస్తే అవి అమలు చేస్తున్నది మీరు కాదా? ఇవాళ సోలార్ విద్యుత్ అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడుతున్నారంటే అందులో మీ కృషి లేదా? మహిళలు గృహలక్ష్మి మహాలక్ష్మి పేరు మీద బస్సులో ఉచితంగా ప్రయాణమే కాదు, ఈరోజు మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు 1000 బస్సులను ఆడబిడ్డలను యజమానులను చేసి బస్సులో ఉచితంగా కాదు బస్సులకు మేమే యజమానులమని ఈరోజు పథకాలు అమలు చేసి ఆర్థికంగా కాళ్ళ మీద నిలబడుతున్న మా ఆడబిడ్డలకు అందిస్తున్న ఈ బ్యాంకు రుణాలు 0 వడ్డీ అందులో మీ కృషి లేదా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే నిర్ణయాలు మేం చేసి ఉండొచ్చు, కానీ అమలు చేస్తున్నది మీరే కదా అమలు చేస్తున్నది. పథకాలు ఇవ్వాలి. ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చితే అది మీ వల్లనే అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. తిరిగి రెండోసారి మళ్ళీ ఇక్కడ నిలబడి మీకు ఒకవేళ సేవలు అందించాల్సిన పరిస్థితి వస్తుందని నేను విశ్వసిస్తున్నా. దానికి కూడా మీరే వారధులు, మీరే సారథులు. ఒక ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానకర్తలు, ఒక ప్రభుత్వం యొక్క ఇమేజ్ బిల్డింగ్ ప్రాసెస్లో బ్రాండ్ అంబాసిడర్సే మా ప్రభుత్వ ఉద్యోగులు. మా ప్రభుత్వ ఉద్యోగులు అర్ధాకలితోనో బాధతోనో సమస్యల వలయంలో చిక్కుకొని వడ్డించే మా ప్రభుత్వ ఉద్యోగి ఆకలితోని ఉపాసం పండితే పేదలకు సంక్షేమాన్ని ఏ విధంగా వడ్డిస్తాడు? అందుకే
మీరు ఆకలితోని ఉండొద్దు, మీరు అవమానాలతోని బ్రతకొద్దు, మీరు ఆత్మగౌరవంతో నిలబడాలి అనేదే నా యొక్క లక్ష్యము, నా యొక్క ఉద్దేశం. నేను బాధ్యత చేపట్టిన తర్వాత ఈనాడు వివిధ శాఖలకు సంబంధించిన ప్రతినిధులు, అధికారులందరూ ఇక్కడ ఉన్నారు. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు తలలు లెక్కబెట్టి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించిన మీ ఉద్యోగాలే కాదు, ఈరోజు 70,000 మందిని అదనంగా ప్రభుత్వంలో రిక్రూట్ చేస్తే ఎంత ఆర్థిక భారం ఈ ప్రభుత్వం మీద పడి ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకవైపు రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇంకొక వైపు 70,000 మంది నూతన నియామకాలు, మరోవైపు 7 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల జీత భత్యాలు, ఇంకొక పక్కన 8,11,000 కోట్ల రూపాయల అప్పు. ఆ అప్పు కూడా ఎంత మిత్తికి తెచ్చిండు? 11.5% మిత్తికి తెచ్చిండు. ఎవరైనా ఈ స్థాయిలో మిత్తి అప్పు తెస్తారా? ఇవాళ డెట్ను రీస్ట్రక్చర్ చేసి 7.25కి నేను తగ్గించిన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మీలో చాలామంది ఉన్నారు. ఆర్థిక నిబద్ధత, ఆర్థికపరమైన అంశాలలో ముందు జాగ్రత్త, ముందు చూపు, అనాలోచితమైన చర్యల వల్ల 11.50 కొన్ని లోన్లు అయితే 11.90 రేట్కి వడ్డీలకు తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మీద భారం మోపితే పదే పదే ఢిల్లీకి వెళ్ళి అధికారులను, మంత్రులను కలిసి డెట్ రీస్ట్రక్చర్ చేయించి తక్కువ కాలం ఎక్కువ మిత్తితో ఉన్న అప్పులను ఎక్కువ కాలం తక్కువ మిత్తితోని మార్చి ఈరోజు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి సంపూర్ణమైన ప్రయత్నం చేస్తున్నాం. కొద్ది కొద్దిగా మనం తెచ్చుకోగలుగుతున్నాం. ఇవాళ పనులు కూడా, మెట్రో రైలు గురించి వివాదం మీరు చూసి ఉండొచ్చు. కష్టపడితే ఒక కొలిక్కి ఒకనాడు ఢిల్లీ తర్వాత హైదరాబాద్ 2వ స్థానంలో ఉండే, ఇవాళ 9వ స్థానానికి పడిపోయింది. కారణం ఎవరు? రీజనల్ రింగ్ రోడ్ 6-7 ఏళ్ల నుంచి నానుతూ వస్తుంది. మూసీ నది ప్రక్షాళన హైదరాబాద్ నగరంలో ఉండే వాళ్ళే కాదు, నల్గొండ జిల్లా బిడ్డలను అడగండి, అది ఎంత అత్యవసరం. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కడతారు, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ కడతారు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ కడతారు, తెలంగాణ హైదరాబాదులో మూసీ రివర్ ఫ్రంట్ కడతామంటే వద్దని అంటారు. ఏంటి దీని కారణం నేను అడుగుతున్నా. ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో ఆడబిడ్డల పేర్లు గంగా నది పేరు, యమునా నది పేరు, సరస్వతి పేరు, కృష్ణ పేరు, కావేరి పేరు మీద పిల్లల పేర్లు పెట్టుకుంటున్నారు, ఆడబిడ్డల పేరు. ఏ తల్లిదండ్రులైనా మూసీ నది పేరు ఎప్పుడైనా పెట్టుకున్నారా? ఎందుకు పెట్టుకోవట్లేదు? ఆ నదులు ఎంత గొప్పవో ఈ నది కూడా అంతే గొప్పది కదా. గంగా, కావేరి, కృష్ణ, సరస్వతి పేర్లు గొప్పగా పెట్టుకున్న ఆ నదుల పేర్లు మన బిడ్డల పేర్లు పెట్టుకుంటున్నాం కదా. మన ఆడబిడ్డలకు ఆ పేర్లు పెట్టుకున్నప్పుడు మనలో ఎవ్వరం కూడా మూసీ పేరు, మూసీ నది పేరు ఎందుకు పెట్టుకోలేదు? మూసీ కాలుష్య వెదజల్లుతుంది, మూసీ అంటేనే మురికి అన్న భావన కల్పించడం వల్లనే కదా. అందుకే కదా మూసీ నది పేరు పెట్టుకోలేదు. అందుకే ఈనాడు కాలుష్యం అయిపోయిన మురికిని వెదజల్లి నల్గొండ జిల్లా బిడ్డల ప్రాణాలు తీస్తున్న మూసీని ప్రక్షాళన చేసి కట్టాలని నేనంటే నా కాళ్ళలో కట్టె పెట్టాలని కొంతమంది తిరుగుతూ ఉన్నాం. ఔటర్ రింగ్ రోడ్ ఆర్థిక వ్యవస్థను మార్చింది. రీజనల్ రింగ్ రోడ్ వేసుకుంటే తప్ప, మెట్రో విస్తరించుకుంటే మీకే కాదు ఉపయోగపడేది. మెట్రోలో నేను బట్టిగారో లేకపోతే ఫామ్ హౌస్లు ఉండే పెద్ద ఆయనో ఎక్కడు కదా, ఫామ్ హౌస్లో ఉన్నాయనే మెట్రో ఎక్కడు కదా. ఆయన పిల్లలు విమానాలు ఎక్కి లండన్లు పోతారు, ప్రత్యేక విమానాల సొంత విమానాలు బేగంపేట నుంచి విదేశాలకు పోతారు, కానీ మెట్రో ఎక్కరు కదా. మెట్రో ఎవరు ఎక్కుతారు? మన మధ్యతరగతి వాళ్ళం ఎక్కుతాం, మన ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కుతారు. నగరం విస్తరించింది, మెట్రోను కూడా విస్తరించుకోవాలి. దేశంలో మొదటి స్థానానికి మెట్రో తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తే వద్దు. ఈ వద్దనేది ఏందిరా నాయన? 10 ఏళ్ళు మేము నువ్వు చెయ్యి అని మేము తిరిగినాం. నువ్వు మూసి ప్రక్షాళన చేయమని మా బట్టిగారు అసెంబ్లీలో కొట్లాడి, మెట్రో విస్తరించమని మా బట్టిగారు కొట్లాడి, భారత్ ఫ్యూచర్ సిటీ కట్టమని మా బట్టిగారు కొట్లాడి, నదుల ప్రక్షాళన చేయమని మా బట్టిగారు కొట్లాడి, పాఠశాలల్ని ప్రక్షాళన చేసి నర్సరీ నుంచి మంచి విద్యను తీసుకురామన్నాడు.
మా మధుకి ఇన్నే ఉన్నాడు. ఇంటర్మీడియట్ బోర్డులో ఆయన పిల్లలు చచ్చిపోతే ఆయన మాట్లాడిండని ఆయన జైలుకు తోలేడు. గ్లోబరీనా సంస్థ ఎవరిదే? వాళ్ళదే కదా. అది తప్పు. పిల్లల జీవితాలతో చెలగాట మాటింది. 25 మంది పిల్లల ప్రాణాలు పోయినాయని మీ ఉద్యోగి ఒకటి మాట్లాడితే చెంచల్గూడలో చెల్లపల్లిలో నాలాకటే ఆయన కూడా జైల్లో భోజనం తినాల్సిన పరిస్థితి. ఇవాళ వాడే తాడు పామై ఈరోజు దేశంలో నీట్ పరీక్షలు దేశంలో ఉండే లక్షలాది మంది పిల్లల జీవితాలతో చెలగాట మాడింది అదే గ్లోబరీనా కదా. ఆ రోజే వాడిని 2 దెబ్బలేసి చెంచల్గూడలో చిప్పకూడు పెట్టించినట్టు ఇవాళ దేశంలో పిల్లల జీవితాలతో చెలగాట మాడుతుండేనా? ఎన్నడన్నా వాడిని శిక్షించాలని వాళ్ళు ఆలోచన చేసిండ్రా? ఎన్నడన్నా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఎప్పుడైనా మేము అడిగినప్పుడు ఎప్పుడైనా మాట్లాడినరా? ఆ ఎల్లంతా మేము రోడ్లు ఎక్కినాం ఇవన్నీ చెయ్యమని. ఇవాళ కూడా వాళ్ళు రోడ్లు ఎక్కుతారు. ఇవి ఏవి చేయొద్దు, ఇది ఇట్లనే ఉండాలి, తెలంగాణ సర్వనాశనం అయిపోవాలి, మాకు లేకపోతే మీకు ఉండొద్దు, మాకు లేనిది మీకెందుకు ఉండాలి, మా కోట్లేని తెలంగాణ ప్రజలు ఉంటేంది పోతేంది సర్వనాశనం అయిపోతేందని తండ్రి కొడుకు అల్లుడు గద్దల్లాగా ఊరి మీద పడి తిరుగుతారు. పొద్దున ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు, రూపాలు ఒకడు, బైరూపులోడు ఇంకొకడు, శుక్రాచార్యుడు ఒకరైతే మారీచుడు ఇంకొకడు, సుబావుడు ఇంకొకడు, ఇట్లా తయారై పెద్ద రాక్షసుడు పిల్ల రాక్షసులు అందరూ ఊరి మీద పడి లేస్తే బకాసురుడు పంట ఏంది ఉంది కదా తినడానికి కుంభకర్ణుడు ఫామ్ హౌస్లు ఉంటే కుంభకర్ణుడు బయటకు వస్తే బకాసురుడు కథలాగా ఉంది. ఎట్లా ఉద్యమంలో మా ఉమ్మక్క మొత్తం పోగొట్టుకోలే, ఎంత పెట్టింది? సర్వం పెట్టింది. ఆస్తి అంతా ఉన్నదంతా బిడ్డకి ఇవ్వకుంటే తెలంగాణ ఉద్యమంలో పెట్టింది. ఏమి లేదు, మా ఉమ్మక్క గాడొచ్చి కూర్చున్నది. మీ ఉద్యోగే కదా. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో పెట్టింది. కొంతమన్నా కృతజ్ఞత ఉందా వాళ్ళకు? ఇవాళ శ్రీకాంతాచారి తల్లిని నేను మహిళా కమిషన్ మెంబర్ వేసిన, చాకల ఐలమ్మ మనవరాలు చాకల మహిళా కమిషన్ మెంబర్ వేసిన, అక్నూరు మురళిని విద్యా కమిషన్ చైర్మన్ చేసిన. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన వాళ్ళని నేనేస్తే వాళ్ళు ఎవరికి ఎమ్మెల్సీలు ఇచ్చారు, ఎవరికి రాజ్యసభలు ఇచ్చారు, ఎట్లాంటి వాళ్ళకి ఇచ్చారో మీరు ఒకసారి ఆలోచన చేయరు. ఇవేవి చేయొద్దు అంటారు. మరి ఏం చేయాలన్నా? నేను మీకు భజన చేయాలా? మీ ఫామ్ హౌస్ కాడ కాపలా కూర్చోవాలి? ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పు. అందుకే ఇట్లా చేయొద్దంటే చింతబర్గ్ ఇరుగుతుందని చెప్తున్నాను నేను. గంటేగా చీల్చి చింతకు కడతా, చింతమడక కోవాల్సి వస్తుంది, మీరు అందరు కట్టగట్టుకోండి అని చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్ ప్రణాళికల కోసం 30 నెలలు నిరంతరం మీరు నమ్మినా నమ్మకపోయినా 16 నుంచి 18 గంటలు ఏ రోజు అంతకంటే ముందు నేను పడుకోలే, ఒకరోజు సెలవు కూడా తీసుకోవాలి. మీరు మొత్తం తీయండి. డిసెంబర్ 7, 2023 నుంచి ఈనాటి వరకు మీ సోదరుడు ఒక్క రోజైనా సెలవు తీసుకున్నాడా లెక్క కట్టి చూడండి. గంటలు కూడా లెక్క పెట్టండి. ఇప్పుడు ప్రణాళికలు ఒక కొలిక్కి వచ్చినాయి. అది మూసీ కావచ్చు, అది మెట్రో కావచ్చు, అది రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, అది భారత్ ఫ్యూచర్ సిటీ కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కులగణనలో జనగణనలో కులగణన కావచ్చు, మాదిగా ఉపకులాల వర్గీకరణ కావచ్చు, శాశ్వతమైన సమస్యలను అన్నిటినీ ఒకటొకటి పరిష్కరించుకుంటూ వస్తున్నా కదా. వయసులో చిన్నవాడినైనా మీ అందరి అనుభవాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నా కదా. నాకు తెలియదు అడిగి తెలుసుకుంటున్నా కదా. ప్రతి ఒక్కరి దగ్గర పోయి నేను నిలబడి మాట్లాడి ఏదో రకంగా చాకచక్యంగా ఏదో ఒకటి సాధించుకొని వస్తున్నా కదా. ఢిల్లీకి పోతే ఢిల్లీలో ఏముందా? కాలుష్యం ఉంది. నీళ్లు తాగాలన్నా కష్టమే, గాలి పీల్చుకోవాలన్నా కష్టమే. ట్రాఫిక్లోకి పోతే అంతకంటే కష్టం. ఢిల్లీలో ఏమన్నా లడ్డు ఉందా? ఏటికి నేను ఢిల్లీకి ఏంటికి పోతా మీరు చెప్పరు? ఢిల్లీ నేను చూడందా? ఇదేం ఎంపికుంటే అంతకంటే ముందు మా ఇంటి ఆనే చదువుకునేది, అప్పుడు కూడా పోయేటోండి ఢిల్లీకి. నేను స్టూడెంటే లేనే, నేను స్టూడెంటే లే. ఏంటికోతానా? ఏందుందా ఢిల్లీలో చెప్పురు, మీరు చెప్పురు. వాని వీని అందరిని అడుక్కొని ఎట్లో అట్లా చేసి దీన్ని దారిలో పెట్టి ఈ అప్పుల బాధ నుంచి బయటికి తెచ్చి, నిన్ననే మా బట్టి గారు చెప్పారు, సంవత్సరానికి మీరు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి సంవత్సరం 76,000 కోట్ల రూపాయల పాయమాలు కడుతున్నాం అని నిన్ననే మా ఆర్థిక మంత్రి చెప్పిండు. 30 నెలల్లో దాదాపుగా 2 లక్షల కోట్లు ఆయన పెట్టిన రావణ కాష్టానికి ఈరోజు మనం అందరం బలవుతున్నాం, మనం ఖర్చు పెడుతున్నాం. ఇవాళ ప్రతి రూపాయి
రిజర్వ్ బ్యాంకు నుంచే వాళ్ళు చేసిన అప్పుకు కట్టిన తర్వాత మిగిలినటివే మన దగ్గరకు వస్తున్నాయి. అందుకే మీకు ఏదైనా ఇవ్వాలన్నప్పుడు మాట చెప్తే తప్పొద్దు, మాట ఇస్తే చెయ్యాలనే దానికోసం ఒక్కటికి 4 సార్లు అంచనా వేసుకొని సవరించుకొని జాగ్రత్త చేసి ఎట్లా పొదుపు చేయాలా, ఎట్లా మీ సమస్య తీర్చాలా అనేదే తప్ప చెయ్యొద్దన్న ఆలోచన లేదు. మీకు చేయకుండా ఉంటే నేను ఏటికి తీసుకెళ్తా, నేనేం చేసుకుంటా మీరు చెప్పండి. నా జీవన విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా? నా లైఫ్ స్టైల్ ఏమైనా చేంజ్ అయిందా? మీరు చూస్తున్నారు కదా, ఆనాటి నుంచి ఈనాటి వరకు జడ్పీటీసీ ఉన్నప్పటి నుంచి చూసింది కదా నన్ను. ఈరోజు ముఖ్యమంత్రి అయినా ఏ రోజన్నా నా నడకలో కానీ, నా నడతలో కానీ, నా వ్యవహార శైలిలో కానీ, నా జీవన విధానంలో కానీ ఏమైనా మార్పు వచ్చిందా? బాధ్యత మాత్రమే పెరుగుతూ వచ్చింది. 17 సంవత్సరాలల్లా జిల్లా పరిషత్ మెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఈ ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. అది గొప్ప బాధ్యత. నిద్రపోయినా కూడా నేను మర్చిపోను. ఆ బాధ్యతను గుర్తు చేసుకుంటే నిద్రపోతా, ఆ బాధ్యతను గుర్తు చేసుకుంటే నిద్రలేస్తా నేను. అందుకే ఈరోజు మనం పని చేస్తున్నాం, కష్టపడుతున్నాం. సహకరించండి మిత్రులారా. రోజుకో గంట ఎక్స్ట్రా పని చేద్దాం, ఆదాయాన్ని పెంచుదాం. ఎక్కడెక్కడైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళని నియంత్రిద్దాం. ఆనాడు వాళ్ళ హయంలో ఏ విధంగా అయితే అక్రమార్కులను పెంచి పోషించినరో ఈరోజు ఆ అక్రమార్కులను కట్టడి చేస్తే ఆదాయం పెరుగుద్ది. ఆ ఆదాయమే మీ జీత భత్యాలు కావచ్చు, మీ బీమా కావచ్చు, మీ ఆరోగ్య భద్రత కావచ్చు, మీ పిఆర్సీ కావచ్చు, ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు కావచ్చు. వీటన్నిటిని అమలు చేయడానికి నేను ఏమీ మీ నుంచి ఆశిస్తలేదు. రోజుకొక గంట అదనంగా పనిచేయండి మిత్రులారా. మార్పు తీసుకొద్దాం ఈ దేశంలోనే. నేను చెప్పిన తెలంగాణ రైజింగ్ 2047లో 2034కి తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీకి నేను తీసుకెళ్తా. అక్కడి నుంచి 2047 100 సంవత్సరాలు స్వతంత్ర ఉత్సవాలు జరుపుకునేటప్పటికీ తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీకి వెళ్తుంది అనే ఒక భవిష్యత్ ప్రణాళికలని ఈరోజు మనం రచించుకొని ముందుకు వెళ్తున్నాం. ఇది ఆషామాషి ప్రణాళిక కాదు, ఇది భవిష్యత్తుకు దిక్సూచి. ఇవాళ దిశగా మనం అడుగులు వేస్తున్నాం, ఆ దిశగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం, ఆ దిశగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం, శాంతి భద్రతలను కాపాడుతున్నాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా, శాంతి భద్రతలు 100% ఉండకపోయినా పెట్టుబడులను ఆకర్షించలేము. పెట్టుబడులు పెట్టేవాళ్ళు రారు. పెట్టుబడులు పెట్టేవాళ్ళు రాకపోతే మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావు. ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలన్నా, రాష్ట్రాన్ని ఆర్థిక ప్రగతి పట్టాలు ఎక్కించాలన్నా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈరోజు తెలంగాణ రైజింగ్ 2047కి దేశంలో $30 ట్రిలియన్ ఎకానమీకి భారత ప్రభుత్వం ప్రణాళికలు వేస్తే అందులో 10% కంట్రిబ్యూషన్ మనం ఇవ్వాలనుకుంటున్నాం. ఈనాడు దేశ జనాభాలో మనం 2.5% ఉంటే ఈరోజు 5% జీడిపి మనం తెలంగాణ రాష్ట్రం నుంచి ఇస్తున్నాం. రేపు ఇదే 2.5% 10% ఆర్థికంగా జీడిపిలో దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను కావాలి అని ఈరోజు అభివృద్ధి ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాము. ఇందుట్లో మీ సహకారం ఉండాలి. ఇది నేను ఒక్కడిని కష్టపడితే సాధ్యమయ్యే పని కాదు. మీకందరికీ ముందల నిలబడి ముందుకు తీసుకెళ్తాను. మీరందరూ నాకు అండగా నిలబడితేనే ఈ వ్యవస్థ సాధ్యమవుతుంది. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం నెంబర్ 1గా నిలబెట్టుకోగలుగుతాము. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలి అంటే నా ఉద్యోగ సోదరులందరూ నాకు సహకరించాలి. మనందరం కష్టపడితే 100% సాధ్యమవుతుంది. రాజకీయ వ్యవస్థలన్నీ వైఫల్యం చెందినప్పుడు మీరందరిని అడుగు బిగించినాకనే 60 సంవత్సరాల తెలంగాణ కళ సాకారమైంది. తెలంగాణనే సాధించగలిగిన మీరు ఆర్థిక వ్యవస్థను సృష్టించలేరా అని నేను అడుగుతున్నా. తెలంగాణ ఉద్యమంలో మనందరం ప్రత్యక్ష భాగస్వాములమే కదా. రాజకీయ వ్యవస్థలని తమ చేత కాదు అని కాడి కింద పడేసినప్పుడు పొలిటికల్ జేఏసీకి నాయకత్వం మీలో ఉండే ఒక ప్రొఫెసర్ నాయకత్వం వహించి
లక్షలాది ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చినాకనే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కొంతమంది తమ ఖాతాలో రాసుకోవచ్చు, అధికారం వచ్చింది కదా అని రాసుకున్నదే చెల్లుతుంది, చెప్పిందే వేదంగా ఉంటుంది అని అనుకున్నారు. కానీ అట్లా అనుకున్న మహామహులం అనుకున్న వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. మన కళ్ళ ముందల నిజామే ఉన్నాడు. నిజాం కంటే కొత్త ఉదాహరణ మనకేది అక్కర్లేదు. అందుకే ఈరోజు ప్రజలు రాసుకున్న తెలంగాణ, ప్రజల కోసం తెచ్చుకున్న తెలంగాణ, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించే బాధ్యత మాది. 100% నిష్పక్షపాతంగా నిస్సందేహంగా ఈ ప్రభుత్వం మీకోసం ఉంటుంది అని మీ అందరికి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.